హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళైతే షేర్ చేయండి. అలాగే చిన్న కామెంట్ కూడా పెట్టండి. మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చినట్టు కామెంట్ పెట్టండి. ఏదైనా పొరపాటున కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఒకసారి చూడండి, క్లాస్లోకి వెళ్దాం. మనం ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ కంప్లీట్ చేసాము, కంటిన్యూస్ కంప్లీట్ చేసాం. సింపుల్ అంటే ఏం చెప్పామంటే రోజు జరిగే పనులు చెప్పాను. కంటిన్యూస్ అంటే మన కంటిన్యూస్ జరిగే పనులనే చెప్పేశాను. ఆ తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్ గురించి చూద్దాము. ఈ ప్రెజెంట్లో పర్ఫెక్ట్ గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే మనం పర్ఫెక్ట్లో యావ్ ఫార్మ్స్ వస్తాయని చెప్పాను. ఆ యావ్ ఫార్మ్స్ కూడా ప్రెజెంట్ యావ్ ఫార్మ్స్ ఉంటాయి, యావ్ యాజ్ అని చెప్పాను. మనకు ఒక స్ట్రక్చర్ రావాలంటే, ఒక సెంటెన్స్ రాయాలంటే మొదట సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ అన్న. ఈ వర్బ్ కాడ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది అని చెప్పాను. ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం బీ ఫార్మ్స్లలో యావ్ ఫార్మ్స్లలో చూసాము. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ కాబట్టి యావ్ ఫార్మ్స్. యావ్ అంటే యావ్ ఫార్మ్స్లో ప్రెజెంట్ యావ్ యాజ్ అని వస్తాయి. తర్వాత పర్ఫెక్ట్ టెన్స్లలో V3 మెయిన్ ఫార్మ్ వస్తాయి. ఇదే స్ట్రక్చర్ మనకు ఉంటుంది. చూడండి ఒకసారి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్టు చెప్పాము, ఆబ్జెక్ట్ చెప్పాము, వర్బ్ ఉంటుంది అని చెప్పాము. సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉన్నది, ఆబ్జెక్ట్ ఉన్నది, వర్బ్ V3 ఎందుకు ఉందంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి. ఈ పర్ఫెక్ట్ ఎక్కడ ఉంది? ప్రెజెంట్లో ఉంది కాబట్టి. ప్రెజెంట్ యొక్క యావ్ ఫార్మ్స్ ఏంటి? యావ్ యాజ్ ఎడవపడ్డా కానీ మనకు పర్ఫెక్ట్ అని తెలుసు, ప్రెజెంట్ అని తెలుస్తుంది. పర్ఫెక్ట్ అంటే V3 అని తెలుస్తుంది. ఏ పర్ఫెక్ట్ టెన్స్ కైనా, పాస్ట్ పర్ఫెక్ట్ కైనా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కైనా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కైనా V3 ఉంటుందని నేను రెండో వీడియోలోనే మొత్తం టెన్స్ స్ట్రక్చర్ ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో చెప్పాను. ఓకే, ఇప్పుడు మనకు సబ్జెక్ట్ అంటే ఏంటో మనకు తెలుసు. 7 సబ్జెక్టులు ఉంటాయని కూడా చెప్పాను. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ల గురించి క్లియర్గా మన మొదటి వీడియో నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. ఒకసారి అది కూడా చూడండి. ఆ తర్వాత ఈ సబ్జెక్టులు ఉన్న 7 ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే అవి మాత్రమే తీసుకుంటున్నాను. అవి తీసుకున్నాను. తర్వాత సెకండ్ పర్సన్ తీసుకున్నాను, ఫస్ట్ పర్సన్ ఒకటి తీసుకున్నాను, సెకండ్ పర్సన్ ఒకటి తీసుకున్నాను, థర్డ్ పర్సన్ ఒకటి తీసుకున్నాను. అంటే సబ్జెక్టులు అయిపోయినాయి. తర్వాత హ్యావ్ అయినా యాజ్ అయినా రావాలి కదా. నెక్స్ట్ సెంటెన్స్లో మనకు హ్యావ్ రావాలన్నా యాజ్ రావాలన్నా అనేది మనకి పర్సన్స్ మీద ఆధారపడి ఉంటుందని కూడా మీకు క్లియర్ తెలుసు. అండ్ ఆ తర్వాత V3 రావాలి. ఎక్కడ కూడా V3 రావాలి. ఇది హ్యావ్ వచ్చినా V3 వచ్చింది, ఇక్కడ హ్యావ్ వచ్చినా V3 వచ్చింది, ఇక్కడ యాజ్ వచ్చినా V3 వచ్చింది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనేది చూసుకుంటాం. ఆబ్జెక్ట్ లేకపోతే ఎక్స్ట్రా వర్డ్ అంటాము. ఓకే, క్లియర్. అయితే ఇప్పుడు హ్యావ్ యాజ్లు అనేది ఎక్కడ తీసుకుంటాం అనేది మనకు తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం ఏంటి హ్యావ్ యాజ్లు ఎక్కడ తీసుకుంటాము? ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు పర్సన్ బట్టే మనం హ్యావ్ యాజ్ తీసుకుంటాం. ఎక్కడ కూడా ఎస్ అవ్వబడ్డది అంటే ఖచ్చితంగా థర్డ్ పర్సన్ సింగులర్స్ వస్తాయని నేను చాలా ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ కాంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకు? ఎక్కడ ఎస్ అవ్వబడ్డా కానీ అది ఈ, షీ, ఇట్ ఎనీ నేమ్స్ అయినా థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాము. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఈ, షీ, ఇట్ ఎనీ నేమ్స్ అయినా థర్డ్ పర్సన్ సింగులర్స్. ఇక మిగతా అన్నిటికి కూడా హ్యావ్ వస్తుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫ్లూరల్, ఐ, వై, యూ, దే, అటన్నిటికి కూడా హ్యావే వస్తాయి. ఇక సెంటెన్స్ రాయాలంటే ఇక చాలా సింపుల్. మీకు పర్సన్స్ తెలుసు, యావ్ ఎక్కడ వస్తుంది, యాజ్ ఎక్కడ వస్తుందో, దాని తర్వాత V3 వస్తుందని తెలుసు. ఇది తెలిసినాక మనకు సెంటెన్స్ రాయడం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ సెంటెన్స్ ని పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది చూసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడగాలి, క్వశ్చన్లో పాజిటివ్ ఏంటి, క్వశ్చన్లో నెగిటివ్ ఏంటి. ఆ తర్వాత డబ్ల్యూహెచ్ క్వశ్చన్లు అడిగితే నువ్వు ఎంత పెద్దగా సెంటెన్స్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్ లో ఒకసారి చూద్దాం. తర్వాత యూసేజ్ తోటి మన గ్రామటికల్ గా యూసేజ్ ఏంటి, దాన్ని ఎక్కడ ఉపయోగించాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎలా వస్తాయనే దాన్ని నెక్స్ట్ చూద్దాం. ఒకసారి చూడండి. ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి హ్యావ్ ఉంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అన్నాను. ఏమైంది? ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. నా హోంవర్క్ కంప్లీట్ అయింది. అంటే పర్ఫెక్ట్ టెన్స్ ఏమైందంటే పర్ఫెక్ట్ అయిపోద్ది. జస్ట్ ఇప్పుడే పర్ఫెక్ట్. ప్రెజెంట్ లో పర్ఫెక్ట్ కాబట్టి ఇప్పుడే జరిగిపోయిన పనుల గురించి ప్రెజెంట్ లో చూపెడతాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ చూపెడతాం. దాన్ని యూసేజ్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు మీరు. నెక్స్ట్ ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అన్నాను. ఇదేంటంటే హ్యావ్ నాట్ వచ్చింది కాబట్టి నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడే కంప్లీట్ అయింది అని వర్క్ అని చెప్తాను, ఇప్పుడే కంప్లీట్ కాలేదు ఇంకా వర్క్ అని చెప్తాను అన్నట్టు. హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, నా హోంవర్క్ ఇప్పుడే కంప్లీట్ అయిందా అని అర్థం అన్నట్టు. అంటే క్వశ్చన్ అడుగుతున్నాను. హ్యావెంట్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, హ్యావెంట్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, నా హోంవర్క్ కంప్లీట్ కాలేదా ఇంకా అని అడుగుతున్నాను. అంటే నన్ను నేను క్వశ్చన్ వేసుకోం, బట్ ఫస్ట్ పర్సన్లో ఎవరినో ఒకరిని తీసుకోవాలి కాబట్టి మేము తీసుకున్నాను. తర్వాత యూ మీన్స్ చూసుకున్నట్టయితే కూడా యావే వస్తుందని చెప్పాను. చూడండి, ఫస్ట్ పర్సన్ యావ్ ఎక్కడ వస్తుంది? యూకైనా, దేకైనా, వీకైనా, అన్ని ఫ్లూరల్లకైనా ఒక సింగులర్ అయినా ఫస్ట్ పర్సన్ సింగులర్స్కి, థర్డ్ పర్సన్ సింగులర్స్కి యాజ్ వస్తాను. యూ హ్యావ్ వాచ్డ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్. నువ్వు ఇప్పుడే నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ చూసావు అని అర్థం. అంటే యూ హ్యావ్ నాట్ వాచెస్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్, ఇప్పుడే చూడలేదా అని అర్థం, చూడలేదు అని అర్థం. హ్యావ్ యూ వాచెస్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్, హ్యావ్ యూ వాచ్డ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్, నువ్వు నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ చూసావా ఇప్పుడే అని అర్థం. దాన్ని ఇప్పుడే అని అర్థం వస్తుంది. హ్యావెంట్ యూ వాచ్డ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాస్, నువ్వు నాగరాజు స్టడీ సర్కిల్ క్లాస్ ఇప్పుడే చూడలేదా అని అర్థం వస్తుంది. అంటే క్వశ్చన్ అడుగుతున్నాం అక్కడ. నెక్స్ట్ ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకున్నాను. థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకుంటే యాజ్ వస్తుందని హెల్పింగ్ వర్బ్ చెప్పాను. షీ హ్యాజ్ అటెండెడ్ ద క్లాస్, ఆమె ఇప్పుడే క్లాస్కి అటెండ్ అయింది
అని అర్థం అన్నట్టు. షీ హాజ్ నాట్ అటెండ్ ద క్లాస్, ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా ఇంకా రాలేదు ఆమె క్లాస్కు అనేది అర్థం. యాజ్ షీ అటెండెడ్ ద క్లాస్, యాజ్ షీ అటెండెడ్ ద క్లాస్, ఆమె క్లాస్కి ఇప్పుడే వచ్చిందా అని అర్థం. యాజెంట్ షీ అటెండ్ ద క్లాస్, ఆమె క్లాస్కి ఇప్పుడే రాలేదు ఇంకా అని అర్థం అన్నట్టు. అయితే ఒక్కసారి క్లారిటీగా చూడండి, ఎప్పుడైనా చూడండి మనకు సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, అదంతా పక్క పెట్టిన సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, ఈ రెండింటితో చూడండి. క్వశ్చన్ అడగాలంటే ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తాం అంతే. హెల్పింగ్ వర్బ్ ముందర వచ్చి సబ్జెక్ట్ నెక్స్ట్ వస్తుంది, ఇది అయితే క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ అన్నిటికో చూడండి, ఈ క్వశ్చన్ అడగడమే ఇంగ్లీష్ లో కష్టం. ఈ క్వశ్చన్ అడగడం ఎట్లా చేస్తున్నాం చూడండి. ఈ ఆవుకు సబ్జెక్టు హెల్పింగ్ వర్బే కదా, ఈ హెల్పింగ్ వర్బ్ ముందర వస్తే ఏమైంది క్వశ్చన్ కాలేదా, పాజిటివ్ దానికి పాజిటివ్ క్వశ్చన్ అయింది, నెగిటివ్ దానికి ఏమైంది నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడికి రావాలి, నెగిటివ్ క్వశ్చన్ అయింది. అంటే క్వశ్చన్ అడగడం నేర్చుకున్నారంటే ఇంగ్లీష్ లో చాలా వరకు భయం అయినట్టండి మెయిన్. ఒక్కసారి ఇక ఓకే, ఈ యావేజ్ల గురించి కూడా చూసాం. ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ లో ఏం చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ లో ఖచ్చితంగా కీవర్డ్స్ అనేవి నేర్చుకోవాలని చెప్పాను. ఈ కీవర్డ్స్ ఏముంటాయి ఇందులో చూడండి. ఇప్పుడు ఏమన్నాను అసలు పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంది, పర్ఫెక్ట్ అయింది ఎప్పుడైంది ప్రెసెంట్ లో, ప్రెసెంట్ అంటే ఇప్పుడే అయిపోయింది అన్నట్టు. ఇప్పుడే అయిపోయిన పని అంటే ఏంటి, జస్ట్ అరే ఇప్పుడే జస్ట్ రానంట, జస్ట్ ఈ క్షణమే అయిపోయింది రానంట. ఎవర్, రీసెంట్లీ, ఆల్రెడీ, నెవర్, సో ఫార్, ఎట్, టిల్ నౌ అనే ఇవన్నీ కూడా ఇక్కడ ఏమొస్తాయి కీవర్డ్స్ వస్తాయి. దేనికి పర్ఫెక్ట్ టెన్స్ కి. ఏ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ గా ఇవన్నీ కీవర్డ్స్ వస్తాయి. తర్వాత ఏ ఫ్యూ మినిట్స్ ఎగో, ఇంతకు ముందే అంటే కొన్ని నిమిషాల ముందే అయిపోయింది. ఎగో, ఆల్ ద డే, ఈ డే మొత్తం అయిపోయింది. ఆల్ మై లైఫ్, దిస్ వీక్, దిస్ మంత్, హౌ లాంగ్, సిన్స్, ఫర్, ఇవన్నీ కూడా మనకు ఈ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ లేకపోతే ఎగ్జామ్ పర్పస్ లో మనం ఆన్సర్ చేయడం చాలా చాలా కష్టం. టెన్సెస్ ను గుర్తుపట్టాలంటే కీవర్డ్స్. నెక్స్ట్ వన్ హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ యొక్క మనకు యూసేజ్ చూద్దామండి. ప్రెసెంట్ అంటున్నాము, పర్ఫెక్ట్ అంటున్నాం. ప్రెసెంట్ లో పర్ఫెక్ట్ అయిపోవాలి అంటే ఒక యాక్షన్ కంప్లీట్ కావాలంటే ఇప్పుడే కంప్లీట్ అయిపోవాలి. ఏ యాక్షన్ విచ్ హాజ్ కంప్లీటెడ్ జస్ట్ నౌ అని అర్థం అండి దీనికి. అంటే ఇప్పుడే అయిపోయిన పనుల గురించి చూడండి. ద యాక్షన్ విచ్ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్, లేదా జస్ట్ హ్యాపెండ్, ఇప్పుడే జరిగి ఉండాలి, లేదా నెవర్ హ్యాపెండ్, ఇప్పటి వరకు కూడా ఏ పని ఆ పని ఇంతవరకు కూడా జరగలేదు అనుకో, అట్లాంటి దాన్ని కూడా మనం పర్ఫెక్ట్ లోనే చూస్తాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చూస్తాం. అయితే చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడే మనం కంటిన్యూస్ టెన్స్ చదువుకొని ఏమంటే మనం పర్ఫెక్ట్ లోకి వచ్చినాం. ఏమనొచ్చు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ జస్ట్ నౌ, ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ ప్రెసెంట్ కంటిన్యూస్ అయిపోయింది. తర్వాత వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ మూవీ, అంటే ఎవరన్నా మూవీకి వెళ్దామంటే ఆల్రెడీ నేను సీన్ చూశాను, ఈ మూవీ చూశానని చెప్తాం. ఇప్పుడే ఈ రోజు చూసాం రా, ఇప్పుడే చూసాం అనేటట్టు. అంటే ఆల్రెడీనే వచ్చేది. మై బ్రదర్ హ్యాస్ రిటర్న్డ్ ఫ్రమ్ అమెరికా దిస్ వీక్, మై బ్రదర్ ఈ వీక్ లోనే వచ్చాడు అని అర్థం. ఈ వీక్ లోనే వచ్చాడు, ఇది కంప్లీట్ అయిన పని. ఈ వీక్ లోనే అమెరికా నుంచి మా బ్రదర్ వచ్చాడు అని అర్థం. అయితే దే తర్వాత ఒక్కసారి క్లియర్ చూసుకోండి. ఐ వచ్చింది కాబట్టి యావ్ వచ్చింది, వి వచ్చింది కాబట్టి యావ్ వచ్చింది. మై బ్రదర్ అనేటోడు సింగులర్ కాబట్టి యాజ్ వచ్చాడు, ఇది క్లియర్ ఉండాలి. దే అనేది ఏంటి ప్లూరల్. దే హ్యావ్ వస్తాయి. నెక్స్ట్ దే హ్యావ్ పర్చేజ్డ్ ద హౌస్ రీసెంట్ గా వాళ్ళు హౌస్ తీసుకున్నారు అని అర్థం. తీసుకున్నారు అయిపోయింది, కంప్లీటెడ్ యాక్షన్ రీసెంట్ గానే. నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ చైనీస్ ఫుడ్, నువ్వు ఎప్పుడు చైనీస్ ఫుడ్ తింటావా తినలేదా. హ్యావ్ యూ ఎవర్. మై బ్రదర్ హ్యాస్ నాట్ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ సో ఫర్, మా బ్రదర్ అంటున్నాడు. మై బ్రదర్ అంటే ఏంది సింగులర్ కదా కాబట్టి యాజ్ వస్తుంది. యాజ్ నాట్ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ సో ఫార్, ఇప్పటి వరకు కూడా మా బ్రదర్ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వలేదు, ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అని అర్థం. ది సీఎం హ్యాస్ నాట్ ఎట్ అరైవ్డ్ ద మీటింగ్, అంటే సీఎం అనేవాళ్ళు మీటింగ్ ఉంది అనుకున్నాం, మీటింగ్ కాక మనం అందరం పోయినాము, ఒకడు వచ్చాడు ఆ సీఎం అని అడుగుతున్నాడు, అంటే ఇప్పటి వరకు కూడా రాలేదు సీఎం అని చెప్పడమే దీని అర్థం అన్నట్టు. ది సీఎం హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్ అరైవ్డ్ ద మీటింగ్, ఇంతవరకు సీఎం రాలేదు అని చెప్తున్నాడు. షీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ టిల్ నౌ, ఇంతవరకు కూడా హోంవర్క్ కంప్లీట్ చేయలేదు అని చెప్తున్నాం. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ బిల్డింగ్, ఐ హ్యావ్ నెవర్ సీన్, ఇంతవరకు చూడలేదు ఇట్లాంటి బిల్డింగ్ అంటున్నాం. అంటే అలాంటి హ్యాపెనింగ్ ఎప్పుడు జరగలేదు. ఇందాక చెప్పాను కదా నెవర్ హ్యాపెన్, అంటే ఆయన లైఫ్ మొత్తంగా ఆల్ మై లైఫ్ అనే ఈ లైఫ్ మొత్తంలో కూడా ఇంతవరకు చూడలేదు, అంటే ఇంతవరకు అలాంటి పని నేను చూడలేదు చేయలేదు అంటే నెవర్ హ్యాపెన్ అనొచ్చు. అంటే ఈ కంప్లీటెడ్ జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్ అయినా నువ్వు ఎప్పుడు చేయని ఎప్పుడు చూడని యాక్షన్స్ అయినా కానీ నెవర్ హ్యాపెన్స్ అంటావు. అది కూడా ఆల్ లైఫ్ మొత్తంలో కూడా అలాంటి చూడని దాన్ని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. రాజు యాజ్ కామ్ జస్ట్ నౌ, రాజు ఏమైంది ఇప్పుడే వచ్చాడని చెప్తున్నాం. రాజు కేమ్ ఆన్ అవర్ ఎగో అంటున్నాం. ఈ రెండు ఎందుకు రాపించానంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ప్రెసెంట్
పర్ఫెక్ట్ అంటున్నాను. పర్ఫెక్ట్ అంటే ఏంది? అయిపోయిన పని కదా. అయిపోయిందంటే పాస్ట్ అన్నట్టే కదా. ఈ పాస్ట్ పని గురించి ఆ పాస్ట్ కు సింపుల్ పాస్ట్ కు మధ్య ఒక డిఫరెంట్ ఏందనేది చెప్పడం కోసమే చెప్తున్నాను నేను. ఎందుకంటే చూడండి, యాజ్ కమ్ కేమ్, రాజు హ్యాస్ కమ్ జస్ట్ నౌ. రాజు ఇప్పుడే వచ్చాడు, అంటే ఈ క్షణం వచ్చిన పనే, అది రీసెంట్ పని అన్నట్టు. రాజు కేమ్ అండ్ అవర్ ఎగో అన్నాడు, ఒక గంట ముందు రాజు వచ్చాడు అన్నాడు. ఇక్కడ ఏమైందంటే ఒక గంట ముందు అనేది ఒక ఎగ్జాక్ట్ టైం ఇస్తున్నాడు. అంటే మనకు సింపుల్ పాస్ట్ అనేది నెక్స్ట్ చదువుకునే టెన్స్ సింపుల్ పాస్ట్ అనేది ఏం చెప్తుంది? ఎగ్జాక్ట్ టైం ఇస్తుంది. ఎగ్జాక్ట్ టైం ఇస్తే సింపుల్ పాస్ట్ లో ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. అందుకనే కీవర్డ్స్ గురించి మీకు చాలా క్లియర్ చెప్పాను. కీవర్డ్స్ అనేది ముఖ్యం, చాలా చాలా ముఖ్యం కాంపిటేటివ్ ఎగ్జామ్. ఒక్కసారి చూడండి, ఇక్కడ కీవర్డ్స్ గురించి మీకు క్లారిటీగా ఇస్తున్నా చూడండి. ఐ హావ్ జస్ట్ అన్నాను, జస్ట్ అనే కీవర్డ్స్ ఇచ్చాను కదా. ఐ హావ్ ఆల్రెడీ అన్నాను, ఆల్రెడీ కీవర్డ్స్ ఇచ్చాను కదా. దిస్ వీక్ అనేది ఒక కీవర్డే కదా. రీసెంట్లీ అనేది కూడా ఒక కీవర్డే కదా. అంటే ఖచ్చితంగా ఈ సెంటెన్స్ లో ఈ కీవర్డ్ని బట్టే మనం ఈ సెంటెన్స్ ఈ టెన్స్ లో ఉందని చెప్పగలుగుతాం. ఇది చూడండి, ఎవర్. ఈ ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ క్వశ్చన్ ఫామ్ లోనే వాడతాం. అందుకని మీ కీవర్డ్స్ లలో ఎవర్ కింద క్వశ్చన్ అని రాశాను, కొన్నిటి కింద నెగిటివ్ మార్క్స్ పెట్టాను. అంటే ఎట్టి ఎక్కడొచ్చినా కానీ సెంటెన్స్ లో నెగిటివ్ సెంటెన్స్ ని తీసుకొస్తుంది. ఎట్టి కానీ టిల్ నౌ కానీ, నెక్స్ట్ నెవర్ కానీ. నెవర్ అనేది ఆల్రెడీ నెగిటివ్, దాన్ని మళ్ళీ నాట్, హ్యావ్ నాట్ నెవర్ అనేది అంటే మనం చాలా తప్పు అన్నట్టు, పొరపాటు రాస్తున్నట్టు. ఇంకేమున్నది మనకు? సోఫా. ఇలాంటి ఎక్కడ వచ్చినా కానీ ఇవి మాత్రం నెగిటివ్లే ఉంటాయి. ఇది మాత్రం ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్ అన్నట్టే. ఇది ఎవరు అనేది ఎప్పుడైనా క్వశ్చనే. ఇవన్నీ హెల్పింగ్ వర్డ్స్ తోటి చాలా యూజ్ ఉంటాయి. హెల్పింగ్ వర్డ్స్ కాదండి, ఈ కీవర్డ్స్ తోటి చాలా యూజ్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఏ టెన్స్ కు ఏ కీవర్డ్ ఉన్నది అనేది ఖచ్చితంగా నేర్చుకుంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం గిటన్ అవుతాం. నెక్స్ట్ సెకండ్ యూసేజ్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ యూసేజ్ గురించి మనం ఆలోచిస్తే ఏం చేయాలంటే, ఒక యాక్షన్ జరిగిపోద్ది కానీ టైం ఉండదు. ఏంటంటే ది యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్ బట్ నో టైం. టైం లేకుండా యాక్షన్ అయిపోయి ఉంటే దాని గురించి మనం ఎక్కడ మాట్లాడతాం? ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో మాట్లాడతాం. ఏం మాట్లాడతాం ఒక్కసారి చూడండి. ఐ హావ్ పాస్డ్, నేను పాస్ అయ్యానా ఎంఎస్సి, అయిపోయింది. కానీ ఆ టైం చెప్పనవసరం లేదు అక్కడ. చెప్పకపోయినా ఇది ఏమైతుంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఒకవేళ టైం చెప్తే ఏమని చెప్పాను? ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. టైం కనుక ఎగ్జాక్ట్ టైం కనుక ఉంటే పాస్ట్ అవుతుంది. ఏ పాస్ట్? సింపుల్ పాస్ట్ అయితే. టైం చెప్పకపోయినా ఇక్కడ ఏమవుతుంది? మనం టైం లేకపోతే మనం యాక్షన్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. ఏ పర్ఫెక్ట్? ప్రెసెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. చూడండి, వీ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్. మేము తాజ్ మహల్ చూసాము అది. కానీ అక్కడ కనుక నీకు ఇన్ 2012-13 లో చూసాము అని అన్నాడు అనుకోండి, అప్పుడు అది పాస్ట్ అయిపోతుంది, ప్రెసెంట్ అయిపోయింది. ఆ ప్రెసెంట్ కూడా మన పర్ఫెక్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్ అయిపోయిన పని మాత్రం టైం చెప్పకపోయినా మనకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్, రాజు యాజ్ బాట్ ఏ సెల్ ఫోన్. రాజు ఒక సెల్ ఫోన్ కొన్నాడు. వాడు టైం ఏం చెప్పట్లేడు, సెల్ ఫోన్ ఉన్నది ఆయన దగ్గర, సెల్ ఫోన్ వాడుతున్నాడు కాబట్టి కొన్నాడు అని చెప్తున్నాడు. టైం చెప్పట్లేదు. టైం చెప్పని యాక్షన్స్ కూడా మనం ఏం ఎక్కడ వాడతాము? పర్ఫెక్ట్ లోనే వాడతాం. ఆ పర్ఫెక్ట్ కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఓకే. నెక్స్ట్, ది యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అది పాస్ట్ లోనే జరిగిపోయింది యాక్షన్. ఇట్స్ ఫీలింగ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ కంటిన్యూడ్. అంటే ఏదన్నా దాని యొక్క ఫీలింగ్ కానీ దాని యొక్క ఎఫెక్ట్ కానీ కంటిన్యూ జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎగ్జాంపుల్ ఇచ్చింది. మనం ఏదో కూరగాయలు ఏదో కట్ చేసుకుంటే ఏళ్ళు కట్ అయింది అనుకున్నాయి. ఆ కట్ అయింది ఫాస్ట్ లో జరిగింది, కానీ రేపైనా ఫీలింగ్ ఉంటుంది, ఎల్లుండైనా ఫీలింగ్ ఉంటుంది. అరే కట్ అయింది కదా, పెయిన్ వస్తున్నట్టు ఏదో ఫీల్ అవుతుంటాం కదా. అట్లాంటిది ఒక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. షీ హాజ్ కట్ హర్ ఫింగర్. ఆమె ఫింగర్ కట్ అయింది అని చెప్తున్నది. కట్ అయింది, అది ఎప్పుడు అయిపోయింది? ముందే అయిపోయింది. కానీ దాని ఫీలింగ్ మాత్రం ఉంటుంది, ఆ నొప్పి అనే ఫీలింగ్ ఉంటుందిగా. అంటే ఇట్స్ ఫీలింగ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ కంటిన్యూడ్. యాక్షన్ కంప్లీట్ కావాలి, ఇందులో పాస్ట్ అండ్ ఫీలింగ్ అనే ఎఫెక్ట్ గానే ఉండాలి. ఇంకోటి చూడండి, ఆర్ బేబీ యాజ్ అరైవ్డ్ అన్నాడు. వాళ్ళ పాప పుట్టింది అని అర్థము. అంటే పాప పుట్టడానికి ఎమ్మటే పుడుతుందండి, ఓ 10 months అయిపోయినాకనే కదా. అంటే ఆ పాపకి ఎప్పటి నుంచో పాస్ట్ నుంచే ఒక రకంగా ఫీడ్ అవుతున్నది. ఒకే రోజు ఈ రోజు మనకు పాప కనిపించింది, కానీ ఆ పాప పాస్ట్ నుంచే తన గర్భంలో పెరుగుతూ ఉన్నది అన్నట్టు. అంటే అది కూడా ఎప్పుడో పాస్ట్ లో కంటిన్యూ అయ్యి దాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అంటే అబ్బా నా పాప అనే ఫీల్ అనేది, ఆ ఫీల్ ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగింది. ఏ లునాటిక్ అంటే పిచ్చివాడండి. యాజ్ చేజ్డ్ మీ ఎట్ ఎల్బీ నగర్ బస్ స్టేషన్ అంటున్నాను. ఎప్పుడైనా మనం ఇక్కడ బస్ స్టేషన్ కడుకో లేకపోతే సినిమా థియేటర్కో ఎక్కడికో పోయినప్పుడు ఏదో ఒక పిచ్చోడో ఎవరో కలిసి ఏదో ఒక కుక్కో లేకపోతే ఏదో ఒకటి ఎమ్మడబడ్డది అనుకోండి, అక్కడికి పోయినప్పుడు మనకి ఏం ఫీలింగ్ అవుతుంది? ఆ ఫీల్ కలుగుతుంది అక్కడ. అబ్బాయి ఇప్పుడు ఆ రోజు ఇలా మళ్ళీ ఎవరైనా నవ్వుపడతాడేమో, ఏమన్నా కుక్కలు నవ్వుపడతాయేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికో ఒకరికి. ఇప్పుడు ఏ లునాటిక్ యాజ్ చేజ్డ్ మీ ఎట్ ఎల్బీ నగర్ బస్ స్టాప్ అన్నాడు. ఎప్పుడో ఒకసారి ఒక పిచ్చివాడు ఆయన ఎల్బీ నగర్ బస్ స్టాండ్ దగ్గర, నన్ను ఎల్బీ నగర్ బస్ స్టాండ్ దగ్గర చేజ్ చేశాడు.
మళ్ళీ అడిగి పోయినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కానీ ఆ ఎఫెక్ట్ కానీ కంటిన్యూగా అనిపిస్తుంది. అరే ఇక్కడనే ఇదే ప్లేస్ కనిపించడం లేదు, ఎక్కడో ఒక నిన్ను కుక్క తరిమింది, ఆ తరిమిన కాడికి మనం వెళ్ళినాం అనుకోండి, మళ్ళీ ఆ ఫీలింగ్ కానీ ఆ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది. అది అయిపోయిన పని, బట్ అడిగి పోతే ఫీల్ కలుగుతాం. ఇప్పుడు పాప కూడా గర్భంలో ఎప్పటి నుంచో ఉంటుంది, 9 నెలల నుంచి ఉంటుంది. ఈ రోజు మనకు పాప పడ్డది అంటే ఆ ఫీలింగ్ ఆ ఎఫెక్ట్ అనేది అప్పుడు కంటిన్యూ అవుతుంది, అది ఎప్పుడో పాస్ట్ లో కలిగింది. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పర్పస్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ అండ్ సిన్స్ తో పాటు పాస్ట్ సింపుల్ వస్తుంది. ఒక్కసారి చూసుకోండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇదే కదా, సబ్జెక్ట్ హ్యావ్ యాజ్ V3, సిన్స్ సబ్జెక్ట్ V2 అంటే సబ్జెక్ట్ V2 అంటే నేను చెప్పాను V2 అంటే పాస్ట్ అని చెప్పాను. V1 V2 V3 V4 లో సెకండ్ దాంట్లో సెకండ్ వీడియోలో చెప్పాను. V1 అంటే ప్రెసెంట్, V2 అంటే పాస్ట్, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, V4 అంటే ప్రెసెంట్ పార్టిసిపుల్ అని చెప్పాను. అది మీకు గుర్తుండని అవసరం లేదు, కానీ V2 అంటే పాస్ట్ అని గుర్తుండండి. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ కూడా ఇది. ఆ తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇదే స్ట్రక్చర్ ఇలా చెప్తున్నా, అంటే ఒక ప్రెసెంట్ పర్ఫెక్ట్ ని ఒక పాస్ట్ సింపుల్ ని ఒక సిన్స్ అనేది కలుపుతుంది. అప్పుడు ఎలా డివైడ్ చేస్తాం అనేది మన సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. ఈ సెంటెన్స్ లో ఎగ్జామ్ లో చాలా ఎక్కువగా అరుదుగా వచ్చేది అన్నట్టు. చూడండి, ఇండియా యాజ్ డెవలప్డ్ ఏ లాట్ సిన్స్ 1947 అన్న. ఇండియా డెవలప్డ్ ఏ లాట్ ఇన్ 1947 అన్న. అంటే ఇక్కడ ఇన్ అనేది చూడండి, ఇన్ అనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా ఏం చెప్తున్నానంటే మీకు కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా రావాలని ఇంకా పదే ఎందుకు చెప్తున్నా. ఈ ఇన్ 1947 కానీ ఇన్ 2002 కానీ ఇన్ 2013 కానీ ఇన్ అనే హెల్పింగ్ వర్క్ ఇన్ అనే కీవర్డ్స్ వచ్చిందంటే అది పాస్ట్ అన్నట్టు. సిన్స్ అనేది సిన్స్ కానీ ఫర్ కానీ కీవర్డ్స్ వస్తే ప్రెసెంట్ లోకి వస్తాయి. ఆ ప్రెసెంట్ కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా సిన్స్ ఫర్ ఉంటాయి. అయితే దీని అర్థం చూడండి, సేమ్ ఈ మూడు ఇట్ల అర్థాలు కూడా ఒకటే. చూడండి, ఇండియా యాజ్ డెవలప్డ్ ఏ లాట్, ఇదేంది ప్రెసెంట్ పర్ఫెక్ట్. సిన్స్ ఏం చేస్తుంది, మళ్ళీ సబ్జెక్ట్ V2నే కదా, వి గాట్ ఫ్రీడమ్. ఇక్కడ రాసింది వి గాట్ ఫ్రీడమ్ అంటే వి అంటే మేము, గాట్ గెట్ కు V2 అంటే V2 ఫ్రీడమ్ అంటే. ఇప్పుడు దీని అర్థం ఏంది, సిన్స్ వి గాట్ ఫ్రీడమ్, మనం 1947 లో ఫ్రీడమ్ పొందాం. 1947 లో ఫ్రీడమ్ పొంది అప్పటి నుండి మనం చాలా డెవలప్ చెందుతూ వస్తున్నాము అన్నాం. అంటే ఈ మూడింటి అర్థం ఒకటి. 1947 లో ఫ్రీడమ్ వచ్చింది, ఆ ఫ్రీడమ్ నుండి ఇప్పటిదాకా మనం చాలా డెవలప్ చెందుతున్నాం అని చెప్తున్నాం. ఈ డెవలప్ చెందుతున్నాం అని చెప్పేటప్పటికి ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ టైం ఇచ్చేటప్పటికి ఇన్ 1947 సిన్స్ 1947 అంటున్నాను. ఇది పాస్ట్ టైమే, ఇది పాస్ట్ టైమే, కానీ ఇక్కడ సిన్స్ వాడాను, ఇక్కడ ఇన్ వాడాను. ఇక్కడ సిన్స్ వాడినప్పుడు ఖచ్చితంగా ఇది రావాలి, ఏం రావాలి, పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. అదే ఇక్కడ ఇన్ వాడినప్పుడు సింపుల్ పాస్టే రావాలి. క్లియర్ చూసుకోండి, ఎందుకంటే ఇది ఇన్ 1947 కానీ ఇన్ 2002 కానీ ఇన్ 2004 కానీ ఏదైనా ఇన్ తర్వాత ఇయర్ వచ్చిందంటే అది ఫాస్ట్, ఆ ఫాస్ట్ కూడా సింపుల్ పాస్ట్ లో ఇచ్చేయాలి. ఓకే, తర్వాత సేమ్ ఇదే స్ట్రక్చర్ ని ఇంకొక 2 ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. మై బ్రదర్ యాజ్ చేంజ్డ్, మా బ్రదర్ మారిండు. ఎప్పుడు, సిన్స్ మై ఫాదర్ స్కోల్డెడ్ హిమ్, మా ఫాదర్ అతన్ని తిట్టడమో లేదా మందలించడం వల్ల మా బ్రదర్ మారిండు అంటున్నాడు. అంటే మందలించినప్పటి నుండి మారిండు, అంటే సిన్స్ మై ఫాదర్ స్కోల్డెడ్, మా స్కోల్డ్ చేసి అంటే తిట్టినప్పటి నుంచి మారిండు. ఇది పాస్ట్, ఇది ఇంత రీసెంట్ పాస్ట్ అన్నట్టు. ఐ హావ్ మీట్ మెనీ న్యూ ఫ్రెండ్స్ సిన్స్ ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి ఈ ప్లాట్ఫామ్ మీదకి రావడం వల్ల నాకు చాలా మంది న్యూ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు అంటున్నాడు. అంటే ఇక్కడికి రావడమే చాలా మంది. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం తర్వాత నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఇంకా కొత్త ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు అని నేను చెప్తున్నాను. అంటే నేను రావడం ఫస్ట్ జరిగింది. సిన్స్ ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి రావడం వల్ల, ఈ ప్లాట్ఫామ్ రావడం వల్ల అనుకున్నా, ఇక్కడికి రావడం వల్ల ఐ హావ్ మీట్ మెనీ న్యూ ఫ్రెండ్స్, నేను చాలా కొత్త ఫ్రెండ్స్ ని కలిసాను. అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ అనేది ఇది, తర్వాత జరిగింది ఇది, కానీ 2 కూడా జరిగిపోయిన యాక్షన్లే. కానీ ఈ సిన్స్ అనేది ఎలా యాడ్ చేస్తుంది అనేది చాలా అబ్జర్వ్ చేయండి. ఈ అబ్జర్వ్ చేస్తేనే ఎగ్జామ్ లో మనం మార్క్స్ రిటర్న్ కాగలుగుతాం. ఇప్పటి వరకు మనకు చాలా క్లియర్ గా అన్ని కూడా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ లో సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, క్లోజ్ అయిపోయినండి. ఈ వీడియో పూర్తిగా నచ్చితే మాత్రం పక్క వారికి ఎవరికైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ కామెంట్ కూడా నాకు తెలపండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.